రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, కక్షబునకయ్య రాక్షస సంహార, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. పేదవారినాదరించి సేద తీర్చువాడవని, పేదవారినాదరించి సేద తీర్చువాడవని, సిరులదేవి శ్రీలక్ష్మి హృదయానివాసివని నమ్మినాము ఓ దేవ నరసింహమము బ్రోవ, నమ్మినాము ఓ దేవ నరసింహమము బ్రోవ, సకల లోక పాలిత సర్వజనుల పూజిత, సకల లోక పాలిత సర్వజనుల పూజిత, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. శంకుచక్రధారుడని సింహరూప వీరుడని, దుష్టనాశపాలుడని శిష్టరక్షధనుడవని, శంకుచక్రధారుడని సింహరూప వీరుడని, దుష్టనాశపాలుడని శిష్టరక్షధనుడవని, వేడుకొంటిమో దేవ పీడనంటి నీ సేవ, వేడుకొంటిమో దేవ పీడనంటి నీ సేవ, మనుజలోక పాలన మధురగాన శోధన, మనుజలోక పాలన మధురగాన శోధన, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ, కక్షబునకయ్య రాక్షస సంహార, రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారికి రథసప్తమి సందర్భముగా స్వామివారికి సప్తవాహన సేవ జరుగుతున్నాయి. ఈ రథసప్తమి సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజుగా చెప్పబడి పిలువబడుతుంది. సూర్య భగవానుడు కనిపించేటువంటి నారాయణుడే సూర్యనారాయణుడు. స్వామివారు ఈ రోజున ఉద్భవించిన రోజుగా చెప్పబడుతుంది. అటువంటి సూర్యనారాయణుడు ఈ రోజున ఆయన యొక్క రథాన్ని ఉత్తర భాగాన్ని నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. వారి యొక్క రథచక్రము ఒక చక్రం మాత్రమే ఉంటుంది సూర్యభగవాను యొక్క రథానికి. 7 గుర్రాలు. 7 గుర్రాలంటే అవి ఈ యొక్క సప్తలోకాలకి, అదేవిధంగా ఈ సప్త ఋషులకి ప్రమాణం. ఆ యొక్క సూర్య భగవాను యొక్క సూర్య వాహనానికి 6 ఆకులు ఉంటాయి. ఈ ఆకులు కూడా 6 ఋతువులుగా చెప్పబడుతూ ఉంటాయి. ఇతనికి రథసారథిగా అరుణుడు అని చెప్పేసి అతను ఉంటారు. ఈ యొక్క రథసప్తమి రోజున సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి ఆత్మచింతామణి, ఇటువంటి సూర్య భగవానుడు లోకాన్ని రక్షిస్తూ ఉంటారు స్వామి. ఆ యొక్క తేజస్సుతో మన యొక్క ఆత్మని కూడా సూర్య భగవానుడు కాపాడుతూ ఉంటాడు. లోకాన్ని మొత్తం రక్షిస్తూ ఉంటాడు. మన ఆత్మలో ఉండి చింతలు అంటే మనకి ఈ సూర్యుడి యొక్క ప్రభావాలు, నవగ్రహాల దోషాలు ఉన్నా కూడా ప్రతినిత్యము కూడా ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని చదువుతూ సూర్య భగవానుడికి తెల్లవారుజామున స్వామి ఉదయించే టైంలో, సూర్యోదయం టైంలో అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కనుక మనము ఆ తీర్థాన్ని స్వీకరించినట్లయితే మన యొక్క శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. అటువంటి భగవానుడికి ఈ రోజున మనం తర్పణం వదిలి ఆ యొక్క తీర్థాన్ని మనం తీసుకున్నట్లయితే మన శరీర ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడబడతామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి గొప్ప రోజు ఈరోజు. ఈ రోజున మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారు యొక్క సూర్య జయంతి సందర్భంగా స్వామి సూర్యప్రభ వాహనం మీద మొదట
ఏది చిరంజీవి స్వామివారు ఈ రోజున సూర్య భగవానుడిగా ఆయన యొక్క రూపంలో సాక్షాత్ నారాయణుడే సూర్య భగవాన్ నారాయణుడు. అటువంటి నారాయణుడు ఈ రోజున సూర్యప్రభ వాహనం మీద మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి సప్తమి తిథి రోజున సూర్య భగవానుడు ఆయన యొక్క రథాన్ని ఉత్తర భాగంగా ప్రయాణం చేస్తూ ఉంటారంట స్వామి. ఆ ఉత్తర భాగంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యొక్క గ్రహాల మీద ఆ సూర్య భగవానుడి యొక్క తేజస్సు అతి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి రోజున మన అందరం కూడా మన యొక్క శిరస్సు మీద జిల్లేడు యొక్క ఆకు దాని మీద రేగు పండును ఉంచుకొని మనం శిరస్సు మీద స్నానం చేసినట్లయితే ఆ జిల్లేడు ఆకు యొక్క నూగు ఆ రేగు పండు మీద ఉన్నటువంటి ఆ మధురతనం రెండు కలిసి మన శిరస్సు మీద నుంచి మన యొక్క పాదాల దాకా ఆ యొక్క జలము జారుతున్నప్పుడు మనలో అటువంటి రుగ్మతాలు పోయి సప్త జన్మలలో అంటే 7 జన్మలలో కూడా మనం చేసినటువంటి పాపాలు కూడా పోయి పుణ్యాత్మక చెందుతామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి గొప్ప తిథి ఈ రోజున. కావున భక్తులందరూ కూడా మన మంగళాద్రిపురాది శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి పురవీధులలో తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పరమవాద వీధి, ఉత్తర మాడ వీధిగా స్వామివారు మన యొక్క మెయిన్ బజార్ నుంచి మిద్దె సెంటర్ వరకు వెళ్ళి స్వామి యొక్క కళ్యాణ పుష్కరణి మీదుగా దేవాలయంలో చేరుతారు. కాబట్టి స్వామివారి దగ్గరికి రాలేనటువంటి భక్తులు ఎవరన్నా సరే ఆ స్వామి యొక్క మీ యొక్క దగ్గరలో సందుచోరకు వచ్చి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని వారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరూ కూడా పొంది మీరు మీ కుటుంబం అందరూ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలతో ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలందరికీ కూడా జై నారసింహ, జై జై నారసింహ.
రెండో వాహనంగా శేషుడు, అనంతుడు, అచ్యుతుడు. శేషవాహనం విష్ణుమూర్తికి శయనించడానికి శేషుడు ఉంటాడు. అటువంటి శేషవాహనం మీద స్వామి ఇక్కడ గ్రామోత్సవంగా రెండో వాహనం మీద స్వామి వెళ్తుంటారు.
అబో ఒక్క నిమిషం ఆగండి. మూడో వాహనం మీద స్వామివారు గరుడ వాహనం మీద ఉంది. గరుడు స్వామివారి యొక్క ప్రియభక్తుడు. ఆయన స్వామి యొక్క వాహనం. స్వామి ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి స్వామివారు ఆజ్ఞాపిస్తారో అని చెప్పేసి స్వామి యొక్క పాదాలని, స్వామి యొక్క అభయ హస్తాన్ని నమస్కారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సూర్య గరుత్మంతుడు, ఆ యొక్క గరుత్మంతుడి మీద స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకి సర్పదోషాలు ఉన్నా కానీ పోతాయని చెప్పేసి మన పురాణాలు చదువుతాం.
భక్తికి ప్రదాత. భక్తి అనేది మనం ఏ విధంగా అయితే భగవంతుని మనం ప్రార్థించి మన మనసులో ఎట్లా స్వామిని హృదయంలో నింపుకోవాలో తెలియబడిన స్వామి ఆంజనేయ స్వామివారు. రామావతారంలో స్వామివారు వచ్చిన తర్వాత ఆ యొక్క భక్తితో స్వామి ఆంజనేయ స్వామి యొక్క హృదయంలో సీతారాముడిని ఉంచుకున్నారు. అటువంటి హనుమంత వాహనం మీద ఆ స్వామిని మనం దర్శనం చేసుకుంటే స్వామి యొక్క కృపాకటాక్షాలు మన మీద ఇప్పుడు ఎల్లవేళలా ఉంటాయని చెప్పేసి చెబుతున్నాం. మంగళగిరి కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మమ్మేలే దేవుడని. మంగళగిరి కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మమ్మేలే దేవుడని. నీదరికి చేరేము పానకాన్ని పోసేము, నీదరికి చేరేము పానకాన్ని పోసేము. పాలించరావయ్య పానకాల నరసింహ, పాలించరావయ్య పానకాల నరసింహ. రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. కక్షబునకయ్య రాక్షస సంహార. రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. రక్షించవయ్య లక్ష్మీ నరసింహ. సహస్రపాద్ విష్ణుతో బ్రహ్మాద్యనిష్ఠాంగులం పురుష ఏవేద సర్వం ఉదామృతస్యేషాధి యాదో అధిపురుషః సదాతోత్య నిశ్చలావస్యాగ్రో నారాయణం దేవముక్షరం పరమం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవారాయణ పరోజ్ఞాతాజ్ఞానం నారాయణః పరః విశ్వకించిజ్జగత్యస్మిన్ దృశ్యతే రస్మయస్తస్య సంతరాన్ తస్య మధ్యే వహ్నికామేయో పరం బ్రహ్మ పురుషం కృష్ణశంకరం ఉద్ధరేతం విలోకాక్షం విష్ణురూపాయ వై నమః. దాని తర్వాత 4వ వాహనంగా స్వామివారు కల్పవృక్ష వాహనం, రాజాదిరాజ వాహనం, చంద్రప్రభ వాహనం, ఇట్లా స్వామి దర్శన భాగ్యాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ఈ కల్పవృక్షం మీద కల్పవృక్షము కామధేనువు. ఆ యొక్క కల్పవృక్షం మీద స్వామిని దర్శనం చేసుకుంటే మనకి ఎటువంటి లోటుబాటులు లేకుండా మనకి ఆహార ధాన్యాలు కానీ మనం చేసేటువంటి వంశంలో ఎటువంటి దోషాలను కూడా పోయి వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పేసి పురాణాలు చెప్తాను. రాజులకే రాజు, రాజాది రాజు, సర్వభూపాల వాహనం, సర్వ లోకాలకి అన్నిటి కూడా అధిపతి ఈ యొక్క శ్రీమన్నారాయణుడు. అటువంటి వాహనాన్ని రాజాది రాజవాహనంగా చెప్పబడుతుంది. అటువంటి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్నట్లయితే మన యొక్క ఉద్యోగాల్లో మనం అందరం కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి పురాణాలు చెప్పాలి. చంద్రప్రభానం, మన యొక్క చంద్రుడు శరీరంలో ఉన్నటువంటి దోష నివారణాలన్నీ కూడా పోగొడుతూ ఉంటాడు చంద్రుడు. అటువంటి చంద్రప్రభ మీద వాహనాన్ని భగవంతుని మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆహ్లాదమైన జీవితం, ప్రశాంతమైన సస్యశ్యామలంతో మనం అందరం కూడా ఉంటామని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున స్వామివారికి రథసప్తమి సూర్య భగవానుడి యొక్క జయంతి సందర్భంగా మనం అందరము కూడా ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని చెప్పేసి స్వామిని సూర్యనారాయణ, వేద పారాయణ, లోక రక్షామణి, దైవ చూడామణి, ఆత్మచింతామని చెప్పేసి సూర్య భగవానుడిని మనం నమస్కారం చేసుకొని ఈ రోజున ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చేవి అందరూ మన ఇంట్లో అందరూ కూడా తీర్థం స్వీకరించినట్లయితే ఆయుర ఆరోగ్యాలతో అందరం కూడా ఉంటామని చెప్పేసి పురాణాలు చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజనేగా ప్రతినిత్యము కూడా మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చిన తర్వాత తీర్థం మనం తీసుకున్నట్లయితే మనలో ఎటువంటి రోగ నిరోధకం ఉన్నా సరే దాన్ని కూడా ఆ రోగాల నుండి కాపాడి మన భగవంతుడు తేజస్సునిస్తా అని చెప్పేసి విష్ణు పురాణాలు చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ప్రతినిత్యము సూర్య భగవాన్ని ప్రార్థించండి, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. జై నారసింహ, జై జై నారసింహ.